One of the dreaded emergencies in obstetrics is cord prolapse అంటాం. అంబలైకల్ కార్డు బేబీ కంటే ముందు బయటకు వచ్చేస్తే బేబీ హ్యాస్ 4 minutes to live or 5 minutes depending on the amount of compression. వాజినల్ బర్త్ కానీ సి సెక్షన్ కానీ విత్ ఇన్ 5 minutes లోపల జరగాలి. అంత ఆ లోపల ఆ బేబీని బయటికి తీయలేకపోతే ఆ బేబీ చనిపోయింది అనుకోవచ్చు. నేను డాక్టర్ మణి అక్కినేని హాస్పిటల్స్కి చైర్మన్. మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఐ ప్రాక్టీస్ 40 ఏళ్ళు దాకా చేశాను అక్కడ అమెరికాలో. అక్కడ ఉన్న స్టాండర్డ్స్ అన్నీ ఇక్కడ పెడితే కానీ ఉమెన్కి డెలివరింగ్ మదర్స్కి మంచి కేర్ జరగాలంటే అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డూప్లికేట్ చేయాలి. మిగిలిన హెల్త్ కేర్ అంతా బాగా ఇంప్రూవ్ చేసి ఇండియాలో ఉమెన్స్ హెల్త్ కేర్ నెగ్లెక్ట్ చేశారు. దాంట్లో ఎక్కువ మనీ లేదని కార్డియాక్ కేరు, న్యూరో కేరు వాటిల్లో బాగా చేయటం జరిగింది. ఉమెన్స్ కేర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువ కట్టరు. డెలివరీ ఏముంది, నర్స్ మిడ్ వైఫ్లు చేస్తారు, విలేజ్లో వాళ్ళు చేస్తున్నారు, ఏఎన్ఎంలు చేస్తున్నారు, చాలా తక్కువకి చేసేస్తారు. హాస్పిటల్కి వెళ్తే ఇంత ఖర్చులు ఏంటి అని అనుకుంటారనే ఉద్దేశంతో తక్కువ పెట్టి చేయటంతో అలవాటైపోయింది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాంప్రమైజ్ అనేది లేకుండా అమెరికాలో ఎలా ఉందో అలాగే కట్టడం వల్ల ప్రతి డెలివరీ రూమ్లో ఆక్సిజన్ ఫర్ ద మదర్, ఆక్సిజన్ ఫర్ ద బేబీ, సక్షన్ ఫర్ ద మదర్, సక్షన్ ఫర్ ద బేబీ, దాన్ని ఎల్డిఆర్పి రూమ్లు అంటారు. ఆ రూమ్లోకి వచ్చి అక్కడ పడుకుంటే అక్కడే నార్మల్ డెలివరీ అయిపోతే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటట్టు చేసేవాళ్ళం. అక్కడ లాస్ట్ 10 yearsగా చేస్తున్నాం. అంతకుముందు అమెరికాలో కూడా ఒక లేబర్ రూమ్ ఉండేది. డెలివరీ రూమ్కి తీసుకెళ్లేవాళ్ళం. అక్కడ నుంచి మళ్ళీ రికవరీ రూమ్ అయినా ఇంకా పోస్ట్ పార్టం రూము, 4 రూములు మారాల్సి వచ్చేది. తర్వాత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు. మెయిన్గా లేబరింగ్ ఉమెన్ని ట్రాన్స్పోర్ట్ చేయకపోవటం వల్ల వాళ్ళ బేబీకి హార్ట్ బీట్ అది ఏమన్నా బాగున్నా లేకపోయినా వాళ్ళకి ఆ టైంలో ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చినా ఆ 2-3 నిమిషాలు ఆక్సిజన్ మిస్ అవ్వటం కూడా చాలా క్రిటికల్ అని అక్కడే ఉండటం వల్ల వీ కెన్ గివ్ కంటిన్యూస్ ఆక్సిజన్ ఇవ్వగలం. అందుకని అది చేసేవాళ్ళం. అన్ఫార్చునేట్గా మనకి ఈవిడ చాలా ఫాస్ట్గా లేబర్లో ఉండి వన్ ఆఫ్ ద డ్రెడెడ్ ఎమర్జెన్సీస్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ ఈజ్ కార్డ్ ప్రొలాప్స్ అంటాం. ఎందుకంటే అంబలైకల్ కార్డు బేబీ కంటే ముందు బయటకు వచ్చేస్తే అది కంప్రెషన్ వల్ల బేబీ హ్యాస్ 4 minutes to live or 5 minutes depending on the amount of compression. అంత ఆ లోపల ఆ బేబీని బయటికి తీయలేకపోతే ఆ బేబీ చనిపోయింది అనుకోవచ్చు. వాజినల్ బర్త్ కానీ సి సెక్షన్ కానీ విత్ ఇన్ 5 minutes లోపల జరగాలి. సి సెక్షన్ అంటే ఎనస్థీషియా ఇచ్చి వాళ్ళకి మొత్తం ఇచ్చి అబ్డమెన్ కట్ చేసి యూట్రస్ కట్ చేసి ఆ బేబీని 5 నిమిషాల్లో బయటికి తీయటం అంటే ఇట్స్ ఎ ఫీట్. అది ఈవిడికి రమ్య చాలా చక్కగా వాళ్ళ హాస్పిటల్లోనే కార్డు బేబీ కంటే ముందుకుంది. దాన్ని కార్డు ప్రెజెంటేషన్ అంటాం. ఇంకా బ్యాగ్ రప్చర్ అవ్వలేదు కాబట్టి అది బయటికి రాలా. అందువల్లే షీ కుడ్ బి ట్రాన్స్పోర్టెడ్. ఆ హాస్పిటల్ నుంచి మా హాస్పిటల్కి తీసుకురాగలిగింది. హార్ట్ బీట్లు అయ్యి బాగుండేటట్టే ఉన్నాయి. మా హాస్పిటల్లో డోర్ దగ్గరికి రాగానే బ్యాక్ బ్రేక్ అయిందని, అప్పుడు కార్డు బయటకు వచ్చిందని, అది అయిపోయాక ఫ్యూ మినిట్స్లో బేబీ మా టీం అందరూ ఏం చేస్తున్నారంటే అన్ని సి సెక్షన్ ట్రేలు అన్నీ ఓపెన్ చేసేసి వెయిటింగ్ ఫర్ సి సెక్షన్. ఇప్పుడు వెళ్ళంగానే ఎనస్థీషియా వెయిటింగ్, ఓఆర్ టీమ్ వెయిటింగ్, అందరూ అలా వెయిట్ చేస్తూ ఉండబట్టి పైకి వెళ్ళగానే ఎనస్థీషియా ఇచ్చి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ చేసేయగలిగాం. నాకు చాలా ప్రౌడ్గా, నేను ఏ ఉద్దేశంతో ఇది పెట్టానో అది జరిగింది ఈ కేసులో అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా.